దుర్గా జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు. ప్రకాశం జిల్లాలోని దరిసి తాళ్లూరు మండలాల్లో కొందరు దొంగలు పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగను దొంగిలించుకుపోతుండగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో దర్శి సిఐ వై రామారావు, దర్శి ఎస్ఐ ఎం మురళి, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున అలాగే వారి సిబ్బంది ఆధ్వర్యంలో దొంగల్ని పట్టుకోవటం జరిగింది. జిల్లా ఎస్పీ ఈ పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా దర్శిలో ఈరోజు సాయంత్రం డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ బి లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మా దర్శి సబ్ డివిజన్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఈ మధ్య మాకు మన సబ్ డివిజన్లో కేకేమిట్లను, తల్లుపాడు పోలీస్ స్టేషన్, ముళ్ళమూరు, తాళ్ళూరు, దర్శి మన ఈ చుట్టుపక్కల మండలాల్లో రైతుల దగ్గర ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టేసి అందులో ఉన్న రాగి వైరు తీసుకుపోయే దొంగతనాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు చాలా జరిగాయి. వాళ్ళందరినీ పట్టుకున్నాము, వాళ్ళందరినీ జైలు కూడా పంపించాము. అయినా కానీ ఈ మధ్య మళ్ళీ తరచుగా జరుగుతూ ఉండడంతో మా ఎస్పీ గారు, మా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారు యొక్క తీవ్రమైన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా దర్శి సిఐ, మా సర్కిల్లో ఉన్న ఎస్ఐలు ముల్లమూరు ఎస్ఐ, తాళ్ళూరు ఎస్ఐ, దర్శి ఎస్ఐ, అలాగే తర్లుపాడు ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈ ఎట్లయినా సరే ఈ దొంగలను, ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టే దొంగలను మనం పట్టుకోవాలా. ఎక్కువ జరుగుతున్నాయి. రైతులకు నష్టం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో తీవ్రంగా కృషి చేసి వాళ్ళపైన, పాత నేరస్తులపైన నిఘా పెట్టి, వాళ్ళ కదలికలపైన నిఘా పెట్టి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించినారు. అందులో భాగంగా ఈరోజు పాత నేరస్తుడు ఒకతను దేవరకొండ శేషారావు అనే వ్యక్తి చాలా కేసుల్లో ఇంతకుముందు ఉండి ఆయన జైలు నుంచి విడుదలై బయట వచ్చి తిరుగుతూ ఉన్నాడు. అతని మీద నిఘా పెట్టి అతని అంశాలపైన ఒకేసారి పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మనకు మా ముళ్ళమూరు ఏరియాలో ముళ్ళమూరు ఎస్ఐ గారు వారికి రాబడిన సమాచారం మేరకు మా తాళ్ళూరు ఎస్ఐ, దర్శి ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు, అలాగే అతనితో పాటు ఇట్లా దుర్గాప్రసాద్, గరికపాటి ఆంజనేయులు, ఇట్లా శ్రీకాంత్, నాలి అల్లూరయ్య అనే ఒక మొత్తం 6 మందిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి మీకు ఇక్కడ చూస్తున్న 88 కేజీల రాగి వైర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసిన అన్నీ ఎక్కడెక్కడ చేశారు ఏమి అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమొప్పుతున్నారంటే టోటల్ 23 కేసులు ఉన్నాయి, జరిగిన కేసులు. ఆ 23 కేసులకు సంబంధించి 72 ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టామని, అవన్నీ పగలగొట్టేసి అందులో రాగి వైర్ను మేము ఒంగోలులో ఉండే ఆంచారయ్య అనే అతనికి అమ్మినామని, అందులో కొంతంగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు. సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు 23, కానీ పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు 72. సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముళ్ళమూరు, తాళ్ళూరు, దర్శి, కేకేమిట్ల, తల్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాలో కూడా బాపట్ల జిల్లాలో అద్దంకి, కొర్సిపాడు, అక్కడ కూడా ఆ స్టేషన్ల ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు. ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అంతా రాసుకొని ముళ్ళమూరు